విద్యాభివృద్ధికి, మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి సంధ్యారాణి అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లిలో 3 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులతో కలిసి మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. పల్నాడు జిల్లా నుంచి సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని ఆంజనేయులు తెలిపారు. దాదాపు 3 కోట్ల రూపాయలతో ఈ స్కూల్ ఏర్పాటు చేశాం. కాంపౌండ్ వాళ్ళకి గాని, అలాగే డార్మెంటరీ గాని ఎలాగో మా అన్న అడిగారు, ఖచ్చితంగా 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తామని, అలాగే ఆడపిల్లలకు ఆ స్కూల్కి కూడా అడిగారు. ఖచ్చితంగా అది కూడా పరిశీలనలో పెడతాం. గొల్లపల్లి మండలం అని చెప్పారు. ఆ మండలంలో దాదాపుగా 30 నుంచి 35 వేల మంది గిరిజనులు ఉన్నారని చెప్తున్నారు. అక్కడ కూడా ఒక స్కూల్ లేదన్నారు. ఖచ్చితంగా దాన్ని కూడా ప్రపోజల్ పెడతాం. అలాగే ప్రభుత్వం కూడా ఎవరైనా గ్రూప్స్ గానీ, సివిల్స్ గానీ ప్రిపేర్ అయితే 3 సెంటర్లు పెట్టాం. ఒకటి వైజాగ్, ఇంకొకటి విజయవాడ, ఇంకొకటి తిరుపతి. 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఒక్క గురుకుల పాఠశాల పూర్తి చేయలే. కేజీబీవీ స్కూల్స్ గానీ, మోడల్ స్కూల్స్ ఎక్కడన్నా రూములు కావాలన్నా, అలాగే ఆడపిల్లలకి, ఆడబిడ్డలకి రెసిడెన్షియల్ స్కూల్ ఎక్కడన్నా డార్మెంటరీ రూమ్స్ కావాలన్నా ఎక్కడ కూడా ఒక్కటి కూడా పూర్తి చేయాల. ఎస్సీ గురుకుల పాఠశాల ఉంది, అక్కడ కూడా పూర్తి చేయలేదు. రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న పిల్లలకి ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేశారా? వాళ్ళకి ఇచ్చే సోప్స్ ఇలాంటివి రెగ్యులర్ గా ఇచ్చేవి కూడా అందించలేకపోవడం బాధాకరం.